హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వినులాగ్. ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలు అయితే ఎట్లా ఆడుతుల్లో చూడండి. బయట అయితే మాకు చల్లగా వస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో బయటకి అయితే వచ్చాం. ఇక్కడ వీళ్ళ ఆటలు అయితే చూడండి మామూలుగా అయితే లేవు. మా బాబు అయితే చూడండి అక్కడికి వెళ్ళి వాడేమో లెక్క పెడతాడట, ఇక్కడేమో మా పాప అయితే దాచుకోవాలట. అట్లా అయితే ఆడుకుంటూ ఉన్నారు. కానీ మా బాబుకి అయితే ఈ మధ్య కాలంలోనే ఈ ఆట అనేది వాడైతే నేర్చుకున్నాడు వాళ్ళ అక్క కాంచిని. ఇన్ని రోజుల కాంచిని ఇట్లా అసలు ఆడకపోయేది. కానీ వాడు మాత్రం ఎంత క్యూట్గా అక్కడికి వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని మరి అయితే లెక్క పెడతా అంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మా పాప అయితే ఆడ లెక్క పెడితే వీడేమో ఇక్కడేమో దాచుకుంటుండు. ఇప్పుడు మా పాప వచ్చి వీడినేమో దొలాడాలన్నమాట. దాచుకున్నాడు ఆట ఉంటుంది కదా, మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు ఆడుకునేది. కానీ మా పాప వచ్చి దొలాడే లోపలనే వీడే మళ్ళీ బయటికి వెళ్ళి మా పాపకి మళ్ళీ పిలుస్తుండ అనమాట. అట్లా పిలిచిండు. మళ్ళీ వాడు పోయి మళ్ళీ లెక్క పెడతాడాడ. మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ మా పాప దాచుకుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ సేమ్ రొటీన్ ప్లేస్లో అదే ప్లేస్లో దాచుకుంటా ఆన్నే ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ పోయి వాళ్ళ అక్కకైతే దొలాడైతే ఇక నవ్వుతా ఉన్నారు చూడండి. ఇట్లాంటి ఆటలు చూస్తుంటేనైతే నిజంగా మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆడుకునే ఆటలు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి కదా. ఇక్కడైతే ఇక మా పాప అయితే ఆడనని చెప్పినా కూడా వాడు పోయి మళ్ళీ లెక్క పెడతా ఉన్నాడు చూడండి. మళ్ళీ వాళ్ళకైతే చూస్తుండు వాళ్ళు దాచుకుంటుండా లేరా అని వెనకకి తిరిగి మరి అయితే చూస్తుండు. వాడైతే ఎంత క్యూట్గా నిలబడి ఆడైతే లెక్క పెడుతుండు. మళ్ళీ వాడికి 1 2లు వస్తాయా అంటే 1 2లు కూడా సరిగా రావు. ఏదో ఒకటి తూతా ఏదో ఒకటి అనేసి వస్తూ ఉంటాడు. మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడే ఉంటారు కదా, చిన్నగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అందరు ఆడే ఉంటారు కదా. ఓకే, బాయ్.